హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ కోనసీమ కూరని. నేనైతే బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మనం వచ్చేసి ముల్లేటి మొగ దగ్గర ఉన్న కొత్తపాలెం గ్రామం అయితే ఉన్నామండి. ఈ రోజు మన భారతదేశంలోనే మడ వృక్షాలు కలిగిన గ్రామం అండి ఇది కొత్తపాలెం. వందలాది ఎకరాలలో మడ వృక్షాలు అయితే విస్తరించాయండి. మీరు చూస్తున్నారు కదా, ఇటు చూస్తున్న మడ వృక్షాలే. మనం ఈ గ్రామానికి వెళ్ళాలంటేనండి, మన అమలాపురం పట్టణానికి అయితే 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి కొత్తపాలెం గ్రామం. కాటిరేనికోన, కందుకుప్ప గ్రామాల నుంచి అయితే వెళ్ళాలండి. మనం అయితేని చూస్తున్న ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే, అలాగే లైక్ కూడా చేయండి. సముద్ర తీరం ఉన్న గ్రామాలన్నీ మన కోనసీమలో ఉన్న ప్రతి ఊరు కూడా చూపెడతానండి మీకు. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ కోనసీమ కూరడు. ఇటువైతేనండి ముల్లేటి మొగండి, ఇటువైతేనే కొత్తపాలెం అండి. కొత్తపాలెంలో అయితే ఎలా ఉన్నాయి ఆ ఊరు పరిశ్రమలు గట్టండి, అది మీకు అయితే చూపిస్తాను. వీడియో తీసి నేను అలా అయితే ఇక్కడ జీవన విధానం ఎలా ఉంది, అందరూ అటుకు వెళ్తారో వెళ్ళరు అని అడుగుదామండి. ఇక్కడ అలా చూస్తున్న ప్రతి ఒక్కరు అందరికీ షేర్ చేయండి. ఇలాంటి విలేజ్ కంటెంట్ కావాలంటే మన కోనసీమ కూరని అయితే సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి. సరే అండి, మనం అయితే ఇప్పుడు వెళ్ళి విలేజ్ చూద్దాం. ఇప్పుడు మనం వెళ్ళి ఎలా ఉంది అక్కడ పరిశ్రమలు గట్ట అయ్యని. సరేనండి, వెళ్దాం ఇప్పుడైతే. ఇదేనండి మనం వెళ్ళి కొత్తపాలెం. ఈ బ్రిడ్జి కింద వ్యూ అయితే చూడండి ఎంత బాగుందని. ఈ పడవ తోసుకెళ్తుంటే ఎంత బాగుందో మీరే చూడండి. వ్యూ అయితే ఆ కొబ్బరి చెట్లు మొత్తం ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి ఒకసారి. అవునండి, ఏంటంటే రైలు ఏంటి రైలు అండి? ఎంత అమ్ముతారండి? కేజీ ఎంత? కేజీ చెప్పిన ఉంటాయండి. కేజీ ఎంత? ఉండొచ్చు, 150 ఉండొచ్చు, 200 ఉండొచ్చు, రేట్లు పెట్టి 100 వెళ్ళిపోవచ్చు, 50 వెళ్ళిపోవచ్చు. అవునండి, పర్లేదండి. సరేనండి. ఈ కొత్తపాలెం గ్రామంలో ఉన్న గ్రామ దేవత గుళ్ళు అండి ఇవన్నీ. ఇక్కడైతే బాగుండి మాల వేశారు, అందుకని మన లోపలైతే వెళ్ళలేదు. అందుకని గుడి అయితే చాలా బాగుందండి. ఈ గుడి వచ్చేసండి భద్రాద్రి రామయ్య గుడి అండి ఇది. ఈ గుడి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఈ గుడి పక్కనే ఆంజనేయ స్వామి స్టాచ్యూ అయితే ఉందండి. చాలా బాగుంది స్టాచ్యూ అయితే, చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. పక్కనే చూడండి ఎండు రైలు చూడండి ఎలా ఎండబెడుతున్నారు. అక్కడ అయితేనే ఇలా రోడ్డుపై అయితే ఎండబెట్టేస్తున్నారు. 2 రైలు పచ్చి రైలు వేసేసి ఎండు రైలు కింద చేస్తున్నారు చూడండి.
హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇదంటే కొత్తపాలెంలో స్కూల్ అండి. ఇది 1 నుంచి 8 వరకు అయితే ఉందండి. ఇక్కడ 1 to 8th క్లాస్ అండి. సెకండ్ వచ్చేది ఇక్కడైతే కందికొప్ప అయితే అలాగే స్కూల్ దగ్గరికి అయితే ఇక్కడ చాలా కష్టంగా ఉంది. ఇక్కడ ఇదైతే కొత్తగా ఇప్పుడైతే మొదలు పెట్టారండి. ఈ స్కూల్ అయితే ఇప్పుడే కట్టారు కొత్తగానే. మన వరకు అయితేనేమో ఇదే పాత స్కూల్ 1 నుంచి 8 వరకు ఇక్కడ ఉండేది. ఇక్కడ అయితేనండి ఏ ప్రెగ్నెన్సీ ఉమెన్స్ అయినా ఎవరైనా సరే కనీసం డాక్టర్ గారు కూడా ఎవరు లేరు ఇక్కడ. ఈ కొత్తపాలెంలో కూడా అండి ఇక్కడ హాస్పిటల్ గట్రా అసలు ఏమీ లేవండి. ఆర్ఎంపీ డాక్టర్ కూడా ఎవరు లేరు ఇక్కడ. ఉమెన్స్ లేడీస్ కూడా ఎవరికైనా చాలా ఇబ్బంది అండి ఇక్కడ. ప్రతి ఒక్కరు ఎవరైనా సరే అమలాపురం కానీ కందికొప్ప కానీ వెళ్తే వెళ్ళాలండి అందరూ. ఇప్పుడైతే మనం అయితే స్కూల్ అయితే చూద్దామండి. ఇప్పుడు ఇదైతే కొత్తగా అయితే కడుతున్నారండి స్కూల్. ఇది ఏ విధంగా ఉందో మీరే చూడండి. పక్కన అయితే కాలువ అయితే ఉంది. చుట్టూరు మడ చెట్లు అని మడ వృక్షాలు అయితే విస్తరించి ఉన్నాయి. ఇదంతా కొత్త స్కూల్ అండి. అదంతా పాత స్కూలు. ఇక్కడైతేనండి 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు అయితే ఉన్నదండి. ఇక్కడ 9th 10th అయితేనండి కాటన్ కొన కానీ కందికొప్ప కానీ అయితే ఎలా చదువుకోవాలండి ఇక్కడ అయితే ఉన్న మనం ఏ ఇంటికి వెళ్ళాలని చూడండి. సందులు అయితే ఉన్నాయండి. ప్రతి ఒక్కరు ఈ సందు నుంచి వెళ్తున్నారండి. ప్రతి ఇంటి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి సందులు అయితే ఉన్నాయండి. మనం ఇప్పుడు అండి సముద్ర తీరం ఉన్న కరవక్క అయితే వెళ్దామండి. ఇప్పుడు మనం అక్కడ ఉన్న లైట్ హౌస్ అయితే ఎక్కుదామండి. ఇప్పుడు మనం లైట్ హౌస్ ఎలా ఉందో మొత్తం చూపెడతానండి మీకు అయితే. ఇప్పుడు ఇప్పుడైతే మనం సముద్ర తీరాన్ని ఉన్న లైట్ హౌస్ దగ్గరికి అయితే వచ్చామండి. అది ఓపెన్ చేసే ఉంది. మనం వెళ్ళేటప్పటికి టికెట్ అయితే 10 రూపీస్ తీసుకున్నారు మనకైతే. ఇక్కడైతే 2 లైట్ హౌస్లు అయితే ఉన్నాయండి. కొత్తదే పడుతుంది. ఒకటైతే శిథిలావస్థితిలో ఉంది, అయితే కూలిపోయేలా ఉంది. మనం అయితే పైకి వెళ్దామండి ఇప్పుడు లైట్ హౌస్ పైకి అయితే. హాయ్ అండి, నేను మీ కోనసీమ కుర్రని. నేనైతే బాగున్నానండి. నేనైతే గాడి మీద లైట్ హౌస్ అయితే ఎక్కానండి. చూడండి మీరు, నాకైతే ఆవేశం అవుతుంది. అంత లైట్ 620 స్టెప్స్ అనేవి మామూలుగా చాలా పెద్ద లైట్ వస్తుంది. ఒకసారి అది చూడండి. లైట్ హౌస్ పైన చూడండి వ్యూ ఎంత బాగుందో. చాలా బాగుందండి వ్యూ అయితే. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది గాడి మొగ అండి. అంటే మొగల్ని సముద్రంలోకి వెళ్తుందండి. ఇది గాడి మొగ. అది ఇవన్నీ కొబ్బరి చెట్లు అండి. కొబ్బరి చెట్లు అన్ని వాటర్ అండి. చూస్తున్నారు కదా, కానీ అవన్నీ వెళ్తే ఎట్లా అవుతుంది సముద్రం అండి. ఇదంతా మట్టితో కక్కువ ఉందండి. సాయంత్రం అయిపోయింది కదా. ఇదైతే పాత లైట్ హౌస్ అండి. ఇది అలా అయితే అది గాడి మొగ. కొత్తపాలెం గ్రామాలు అయితే 2 కనబడుతున్నాయి కదండి మీకు. చుట్టూరు మడ చెట్లేనండి. ఇటు చూసినా కూడా మనకి వందలాది ఎకరాల్లో అయితే విస్తరించి ఉన్నాయండి మడ వృక్షాలు అయితే. ఇక్కడైతేని మీరు ఎటు చూసినా కూడా మడ వృక్షాలండి. అది చూడండి, పాత లైట్ హౌస్ అయితే శిథిలావస్థితిలో ఉంది. ఇప్పుడు కూలిపోద్దు మనకైతే తెలీదు.
కింద చూస్తుంటే వ్యూ ఎంత బాగుందో మీరే చూడండి. ఇదేనండి కొత్తపాలెం గురించి వీడియో. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా ఉంటానండి. నేను మీ కోనసీమ కుర్ర.